చలో నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. మేడిగడ్డపైకి నో ఎంట్రీ, గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ. బ్యారేజీ అడుగున బొయ్యారం బయటపడడంతో అలర్ట్. 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు, లోపలికి మీడియా రాకుండా అడ్డగింత. ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయేమో అని అనుమానాలు. ఇప్పుడు త్వరగా అంటే ఫస్ట్ తక్షణమే చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు, మీరు మీడియాకు అనుమతించండి. ఒకసారి వాస్తవ పరిస్థితిని తెలుసుకొనివ్వండి. కొద్ది రోజులు మీడియాకు 1-2 రోజులు మీడియాకు అనుమతి ఇచ్చిన తర్వాత, మీడియాకు వాస్తవం తెలిసి ప్రజలకు చెప్పిన తర్వాత అప్పుడు మీరు పనులు స్టార్ట్ చేయండి. ఎన్ని లోపాలు ఉన్నాయని అనుమానాలతోని దాన్ని ఎందుకు చేయాలా? కట్టింది ఎవరు? ఎల్ఎన్టీ సంస్థనే. కాంట్రాక్టర్ మూసేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. గేట్లు మూసేసి బ్యారేజీ దగ్గర నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేసింది. అనుమతి లేని వారికి నో పర్మిషన్ అని రాసిపెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలోనే మీడియాను రానివ్వకుండా అడ్డగిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి పంప్ హౌస్ గోడ కూలి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు. మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాను, ప్రజాప్రతినిధులను ఎవరికీ రాకుండా ఆపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలే. ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతిని అవలంబిస్తోందన్న చర్చ జరుగుతున్నది. 4 గేట్లు కట్ చేయాల్సిందే. మేడిగడ్డలో మరో 2 గేట్లు తొలగించాలంటున్న అధికారులు. ఇప్పటికే 20-21 గేట్లను తీసేయాలన్న ఎన్డీఎస్ఏ కమిటీ 19-22 గేట్లు కూడా తీసేయాలంటున్న అధికారులు. మొత్తం తీసేయరు నాయన, ఇంకేముందల్లా. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ ముందు ఏర్పడిన బొయ్యారం చుట్టూ రెడ్ రిబ్బన్ కట్టిన అధికారులు. సో ఇది పెద్ద గుంత పడ్డది కదా, ఆ గుంత ఈ ఏరియాలో పడ్డది. దానికి మొత్తం ఫెన్సింగ్ వేసి దాన్ని నిషేధమైన ప్రాంతంగా చేసిరన్నమాట. బ్యారేజీ అడుగున భారీ నేల బొయ్యారం. మేడిగడ్డ బ్యారేజీ అడుగున భారీ నేల బొయ్యారం బయటపడ్డది. శుక్రవారం బ్లాక్ 7లో 20-21వ పియర్స్ ఎదురుగా భూమిపై కనిపించిన గుంత సైజు చాలా తక్కువగా ఉండగా శనివారం నాటికి అది విపరీతంగా పెరిగిందట. మీటరున్నర పొడవు, మీటరున్నర వెడల్పు, 6 ఫీట్లకు పైగా లోతు ఉన్నట్లుగా కనిపించిన గుంత ఒకరోజు గడిచేసరికి సుమారు 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పునకు పెరిగింది. లోతు ఎంత ఉందో ఎవరికీ తెలియట్లే. 7వ బ్లాక్లో పియర్స్ కింద భూ అంతర్భాగంలో ఇసుక, మట్టి కొట్టుకుపోవడం వల్ల ఈ బొయ్యారం ఏర్పడినట్లుగా గుర్తించిన కాంట్రాక్టు సంస్థ ఇంజనీర్లు ఆ చుట్టుపక్కలకు ఎవరూ పోకుండా రెడ్ రిబ్బన్ పెట్టి డేంజర్ జోన్గా ప్రకటించారు. అటువైపు కార్మికులు, ఇంజనీర్లతో పాటు ఎలాంటి వెహికల్స్ వెళ్లకుండా ఎర్ర జెండాలు పాతారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందే అలర్ట్ అయ్యారు. అయితే గేట్లకు తాళాలు వేయడం వెనుక ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థకు ఇరిగేషన్ ఇంజనీర్ల సహకారం ఉన్నట్టుగా చెబుతున్నారు. కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు, సిమెంట్ రాఫ్ట్. 7వ బ్లాక్లో పియర్స్ కుంగిన ప్రాంతానికి సమీపంలో నేల బొయ్యారం పడిన చోట సిమెంట్ రాఫ్ట్ కానీ, సీసీ బ్లాక్లు కానీ కనిపించట్లేదట. పియర్స్కు అనుబంధంగా 4 మీటర్ల డెప్త్తో 25 మీటర్ల దూరం వేసిన రాఫ్ట్ కనిపించకుండా పోవడం, సీసీ బ్లాక్లు కొట్టుకుపోవడం, అక్కడ నేలపైన ఇసుక, మట్టి కనిపించడం చూసి ప్రమాద తీవ్రత చాలా భారీగా ఉందని సైట్ దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. కేవలం 2000 క్యూసెక్కుల వరద నీటికే గుంతలు బయటపడుతుంటే రాబోయే వానాకాలం వరదలకు 7వ బ్లాక్ తట్టుకొని నిలబడుతుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీని కాపాడేందుకు భూ అంతర్భాగంలో వేసిన సీకెంట్ ఫైల్స్ ఉన్నాయో లేవో గుర్తించడానికి టెస్టులు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. ఈ టెస్టులు ఇంకా పూర్తి చేయలే. కేవలం తాత్కాలిక మరమ్మతుల కోసం బ్యారేజీ పియర్స్ దగ్గర ఇసుక తోడితేనే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉందో బయటపడిందని, అసలైన టెస్ట్ రిపోర్ట్స్ వస్తే బ్యారేజీ పనికొస్తుందా రాదా అన్న విషయం చాలా ఈజీగా తెలిసిపోతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇవన్నీ వింటుంటే ఇది పనికి మాలిన బ్యారేజ్గా మిగిలిపోబోతున్నది. ఇప్పుడు ఆడ పైసలు ఖర్చు పెట్టి దండగా, ఒక రకంగా చెప్పాలంటే కింద ఉన్న ఇసుకంతా కొట్టుకపోయిన తర్వాత రాఫ్ట్ గీఫ్ట్ అంతా మొత్తం పోయిన తర్వాత ఇంకా ఏముంటుంది దానికి పట్టుత్వం? 7వ బ్లాక్ తీస్తారు, ఎన్డీఎస్ఏ చెప్తున్నది. మరి 8వ బ్లాక్ ఇంకో బ్లాక్లో రాదని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే చెప్పలేం, రావచ్చు. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే అన్ని బ్లాకులకు అదే పరిస్థితి. ఎందుకంటే నిర్మించిన రాఫ్ట్ అన్నది ఒకే బేస్ మీద కట్టిన రాఫ్ట్. అది ఒకే బేస్ మీద కొన్ని మీటర్ల దూరం ఒకే కాంక్రీట్ బేస్. అది ఇప్పుడు స్లాబ్ ఉంటుంది, ఒకే స్లాబ్ ఉంటుంది. సో అట్లాగే ఈ రాఫ్ట్ అనేది కూడా ఒకే రకమైన స్లాబ్. అది